దశాబ్దాల తరబడి మన తెలుగు హీరోలకు ఉండే ఒక అందమైన కళ నార్త్ ఇండియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడం. అయితే కొంతమంది హీరోలు గతంలో నార్త్ ఇండియాలో బాలీవుడ్లో ప్రయత్నించి కొంతవరకు క్రేజ్ సంపాదించుకోగలిగారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా రామ్ చరణ్ గారు సృష్టించిన పెను ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఒక్క తెలుగు హీరోలు మాత్రమే కాదు, ఇండియాలో ఏ హీరోలు కూడా ఊహించలేని గౌరవాలను రామ్ చరణ్ గారు పొందుతున్నారు. స్వయంగా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్ర గారు రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ అని సంబోధించడంతో ఆనాటి నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయ్యారు. ఆర్ఆర్ఆర్లో తన ఎంథ్రాలింగ్ పెర్ఫార్మెన్స్ ద్వారా ప్రపంచ స్థాయిలో సినీ ప్రముఖులను ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్లే సినీ ప్రముఖులు ఆనంద్ మహీంద్ర వంటి ఇండస్ట్రియలిస్టులు రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్గా కొనియాడుతున్నారు. కాగా ఇటీవల రామ్ చరణ్ గారు నార్త్ ఇండియాలో అందుకున్న గౌరవాలు లిస్ట్అవుట్ చేస్తే అవి ఈ విధంగా ఉన్నాయి. G20 సన్నాహక సదస్సుకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున వన్ అండ్ ఓన్లీ రిప్రజెంటేటివ్గా వెళ్ళడం, ఇండియా టుడే కాన్క్లేవ్కు అతిథిగా వెళ్ళడం, అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రజెంట్ జనరేషన్ సూపర్ స్టార్స్లో వన్ అండ్ ఓన్లీ ఇన్వైటీగా అయోధ్యకు వెళ్ళడం, అంబానీల ఇంట ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కు టాలీవుడ్ నుంచి వన్ అండ్ ఓన్లీ హీరోగా ఆహ్వానం అందుకోవడం, అక్కడ బాలీవుడ్ బిగ్గెస్ట్ హీరోస్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేయడం, ఇటీవల ISPL క్రికెట్ టోర్నీ లాంచింగ్ ఈవెంట్లో ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారితో నాటు నాటు పాటకు స్టెప్పులు వేయడం వగైరా వగైరా అన్నమాట. ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే, బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో స్టూపిండస్ హిట్స్ సాధించి సాహో చిత్రంతో బాలీవుడ్లో డీసెంట్ హిట్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి రామ్ చరణ్ గారికి నార్త్లో వచ్చినంత క్రేజ్ రాలేదేమిటా అని. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం ప్రధానంగా చెప్పుకోవాలి. సినిమాలు పెద్ద హిట్లు అవ్వడం అనేది ఒక టాపిక్ అయితే, ఆ సినిమాల్లోని హీరోలకు క్రేజ్ రావడం అనేది వేరే టాపిక్. ఈ రెండు కూడా అన్ని సందర్భాల్లోనూ కోరిలేట్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు. బాహుబలి ఫ్రాంచైజీ చిత్రాలనే తీసుకుంటే ఆ 2 చిత్రాల్లోని దర్శకుడి అత్యద్భుతమైన స్కిల్స్నే ప్రేక్షకులు గమనించి ఆదరించారు, కానీ హీరోని లైట్ తీసుకున్నారు. దానికి కారణం ఆ సినిమాలో హీరోతో సహా అందరికీ కూడా సమప్రాధాన్యం ఉన్న పెర్ఫార్మెన్సెస్ దక్కడమే. ఇంకాస్త ఓపెన్గా చెప్పాలంటే ఆ చిత్రంలో ప్రభాస్ని ప్రేక్షకులు ఒక ఉత్సవ విగ్రహాన్ని చూసినట్టు చూసి ఉండొచ్చేమో. కాగా ఆదిపురుష్లో ప్రభాస్ గారు పోషించిన శ్రీరాముడి పాత్ర ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసిందని చెప్పవచ్చు. దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ గారిని హిందూ సనాతన రాముడిగా చూపించకుండా ఏదో విదేశాల్లో శ్రీరాముడిని చూపించినట్టుగా విచిత్రమైన వేషధారణతో చూపించారు. మరో ప్రక్క ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ గారి అల్లూరి సీతారామరాజు గెటప్ను చూసిన నార్త్ ఇండియన్స్ శ్రీరాముడిగానే రామ్ చరణ్ గారిని భావించారు. అంత అద్భుతంగా ఆ గెటప్ రామ్ చరణ్ గారికి సెట్ అయింది. రామ్ చరణ్ గారి రాముడి గెటప్తో కంపారిజన్ వల్ల కూడా ప్రభాస్ ఆదిపురుష్లో శ్రీరాముడి గెటప్ దెబ్బతింది. ఆనాటి నుండి ప్రభాస్ సినిమాలకు ట్రోలర్స్ తాకిడి కూడా నార్త్ ఇండియా నుంచి కాస్త ఎక్కువగానే ఉంది. ఇంకో ప్రక్క రామ్ చరణ్ గారికి యూత్లోనూ మాస్లోనూ మాత్రమే కాకుండా అమ్మాయిల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఏ అప్కమింగ్ యాక్ట్రెస్ ఇంటర్వ్యూను చూసినా వారి క్రష్ రామ్ చరణ్ గారే అని చెబుతున్నారు. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నింటి వల్లే రామ్ చరణ్ గారి క్రేజ్ ప్రస్తుతం నార్త్ ఇండియాలో ఏ ఇతర తెలుగు హీరో క్రేజ్కి అందనంత స్థాయిలో ఉంది.